హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఆమె డాక్టర్ అనాలంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ ఎ డాక్టర్ అనాలి. ఆమె డాక్టర్, షీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమె టీచర్ అనాలంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ ఎ టీచర్ అనాలి. ఆమె టీచర్, షీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ టీచర్. అతను రైతు అనాలంటే ఇంగ్లీష్లో హీ ఈజ్ ఎ ఫార్మర్ అనాలి. అతను రైతు, హీ ఈజ్ ఎ ఫార్మర్, హీ ఈజ్ ఎ ఫార్మర్. నేను కోపంగా ఉన్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ యాంగ్రీ అనాలి. నేను కోపంగా ఉన్నాను, ఐ యామ్ యాంగ్రీ, ఐ యామ్ యాంగ్రీ. నాకు కోపం వస్తుంది అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ యాంగ్రీ అనాలి. నాకు కోపం వస్తుంది, ఐ యామ్ గెటింగ్ యాంగ్రీ, ఐ యామ్ గెటింగ్ యాంగ్రీ. ఆమె వచ్చింది అనాలంటే ఇంగ్లీష్లో షీ కేమ్ అనాలి. ఆమె వచ్చింది, షీ కేమ్, షీ కేమ్. ఆమె ఇక్కడికి వచ్చింది అనాలంటే ఇంగ్లీష్లో షీ కేమ్ హియర్ అనాలి. ఆమె ఇక్కడికి వచ్చింది, షీ కేమ్ హియర్, షీ కేమ్ హియర్. వాళ్ళు వచ్చారు అనాలంటే ఇంగ్లీష్లో దే కేమ్ అనాలి. వాళ్ళు వచ్చారు, దే కేమ్, దే కేమ్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనాలంటే ఇంగ్లీష్లో దే కేమ్ హియర్ అనాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దే కేమ్ హియర్, దే కేమ్ హియర్. నువ్వు వింటున్నావా అనాలంటే ఇంగ్లీష్లో ఆర్ యు లిజనింగ్ అనాలి. నువ్వు వింటున్నావా, ఆర్ యు లిజనింగ్, ఆర్ యు లిజనింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనాలంటే ఇంగ్లీష్లో వేర్ ఆర్ యు గోయింగ్ అనాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్. ఆమె ఎక్కడికి వెళ్తున్నది అనాలంటే ఇంగ్లీష్లో వేర్ ఈజ్ షీ గోయింగ్ అనాలి. ఆమె ఎక్కడికి వెళ్తున్నది, వేర్ ఈజ్ షీ గోయింగ్, వేర్ ఈజ్ షీ గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనాలంటే ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో అనాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో. ఆమె ఎక్కడికి వెళ్ళింది అనాలంటే ఇంగ్లీష్లో వేర్ డిడ్ షీ గో అనాలి. ఆమె ఎక్కడికి వెళ్ళింది, వేర్ డిడ్ షీ గో, వేర్ డిడ్ షీ గో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనాలంటే ఇంగ్లీష్లో వేర్ డిడ్ దే గో అనాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ దే గో, వేర్ డిడ్ దే గో. దీన్ని ముట్టుకోవద్దు అనాలంటే ఇంగ్లీష్లో
డోంట్ టచ్ ఇట్ అనాలి. దీన్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్. దీన్ని మర్చిపో అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గెట్ ఇట్ అనాలి. దీన్ని మర్చిపో. ఫర్గెట్ ఇట్. ఫర్గెట్ ఇట్. నన్ను మర్చిపో అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గెట్ మీ అనాలి. నన్ను మర్చిపో. ఫర్గెట్ మీ. ఫర్గెట్ మీ. ఆమెను మర్చిపో అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గెట్ హర్ అనాలి. ఆమెను మర్చిపో. ఫర్గెట్ హర్. ఫర్గెట్ హర్. నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడగాలంటే ఇంగ్లీష్లో వెన్ ఈజ్ యువర్ బర్త్డే అనాలి. నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే?